ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలిగినట్లుగా ఈరోజు వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడమని, వాక్యం ద్వారా నీ యొక్క నామాన్ని ఘనత కలిగినట్లుగా ప్రభా, నీ విత్తబడిన వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లుగా మా ఆత్మలకు జీవాహారంగా పంచిపెట్టి సర్వసత్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు వాక్య సందేశం కొరకై మనము ఒక అంశాన్ని ధ్యానించుకుందాం. మహిమ, దేవుని మహిమ గురించి ధ్యానించుకుందాం. ఎక్కువగా మనము మహిమ అనే పదం వాడుతుంటాం. మహిమ అంటే ఏమిటి? మహిమ అనేది దేవునికి సంబంధించిన పదము. మహిమ అంటే దేవుని యొక్క మహిమను మనము ఎక్కడ చూస్తాము? దేవుని మహిమ అంటే అనేక విధాలుగా దేవుని మహిమ ఎందులో ఉంది? దేవుని మహిమ ఎందులో ఉంది అని ఆలోచిస్తే, ఆయన సృష్టిలో ఉంది మహిమ, ఆయన శక్తిలో ఉంది మహిమ, ఆయన జ్ఞానంలో ఉంది మహిమ, ఆయన కరుణ దయలో కూడా మహిమ ఉంది. అనంతమైన గుణాల్లో ఆయన మహిమ కనిపిస్తుంది. మనకి అనంతమైన గుణాల్లో మహిమ కనిపిస్తుంది. అంటే సృష్టి ఏం తెలియజేస్తుందంటే, సమస్తమైన విశ్వం, అందులోని గ్రహాలు, నక్షత్రాలు, ప్రకృతి దేవుని యొక్క శక్తి, సృజనాత్మక శక్తి అంటారు. దేవుని సృజనాత్మక శక్తి మరియు మహిమను ప్రతిబింబిస్తుందంట. కరుణ మరియు ప్రేమ, ఈ రెండు దేవుని లక్షణాలు. దేవుడు భక్తుల పట్ల కరుణ కలిగి ఉంటాడు, దయ కలిగి ఉంటాడు. మరి రక్షణ ఇవ్వాలని, వారికి మార్గదర్శనంగా చూపించాలని, ఇది ఆయన మహిమలో ఒక భాగము. ఆయన మహిమలో ఒక భాగం అంటే కరుణించడము, రక్షించడము, మార్గదర్శనం చూపించడము, ఇది మహిమలో ఒక భాగము. ఇంకొకటి జ్ఞానం, దేవుని అనంత జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానము అనంతమైనది. అంటే అందులో ఆయన జ్ఞానము దైవిక జ్ఞానంగా మనం చెప్పుకోవచ్చు. మరి దేవుని శక్తి దుష్ట శక్తులను నాశనం చేయడంలో మరియు సమతుల్యతను కాపాడడంలో కూడా ఆయన శక్తి కనిపిస్తుంది. దుష్ట శక్తులను నాశనం చేయడానికి దేవుడు తన శక్తిని వాడతాడు, దేవుని శక్తి. కాబట్టి ఇవన్నీ ఆయన మహిమను భక్తి, ధ్యానం చేయడము, ఆయన్ను పూజించడం ద్వారా దేవుని ఉనికిని అనుభవించడం. అంటే భక్తి చేయడము, ధ్యానించడము, ఆయన్ను పూజించడము ద్వారా దేవుని ఉనికిని అనుభవించడము ఆయన మహిమను తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క మహిమను మనము ప్రత్యక్షపరచుటయే విశ్వము యొక్క అంతిమ గమ్యమై ఉన్నది. దేవుని మహిమను మనం ఎక్కడ చూస్తామంటే విశ్వంలో చూస్తాం. ఆ విశ్వము దేవుని మహిమను ప్రత్యక్షపరుస్తుంది కదా, అది దాని గమ్యము. ఎందుకంటే దాని యొక్క విశ్వం యొక్క గమ్యం ఏమంటే దేవుని మహిమను ప్రత్యక్షపరచుటయే. మనతో పాటు ఉనికి కలిగిన ప్రతి ఒక్కటికి అదే కారణం. అంటే మనం కూడా ఆయన ఉనికి కలిగిన వాళ్ళమే. అంటే తన మహిమ కొరకే దేవుడు సమస్తమును సృజించాడు అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు సృజించాడు సమస్తాన్ని అంటే తన మహిమ కొరకే. అంటే సృష్టి ఆయన్ను మహిమపరచాలి, మానవులు ఆయన్ను మహిమపరచాలి. అందుకు దేవుడు సృష్టిని మహిమ కొరకే సమస్తాన్ని సృజించాడు. దేవుని మహిమ లేకుండా ఏది ఉండదండి. దేవుని మహిమ లేకుండా ఏది ఉండదు. క్రైస్తవ జీవితంలో మనం కొన్ని పదాలను ఉపయోగిస్తుంటాం. కామన్గా కొన్ని పదాలు వాడుతుంటాం. మనకందరికి తెలుసు,
దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక, లేదా ఆయన నామానికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక అనే వాడుక పదాలు మనం తరచుగా వాడేస్తుంటాం. సమాధానం కలుగును గాక, ఇవన్నీ నిజం చెప్పాలంటే వాటిని మనము అలవాటుగా ఉపయోగిస్తాం. అలవాటు, ఎక్కడైనా గాడ్ బ్లెస్ యూ అని చెప్పేస్తాం, అలవాటు అయిపోయింది. ఇవన్నీ వాటి యొక్క భావం తెలిసిన వారు చాలా తక్కువ. వీటి యొక్క భావం మనకి ఎంతమందికి తెలుసో. మనకు మహిమ గురించి ఇంతవరకు ఎక్కడ వినలా. మనం కూడా మహిమ అనే పదం బైబిల్లో ఉంది కాబట్టి అందరూ వాడుతుంటారు కాబట్టి మహిమను గురించి చెప్పేసుకుంటున్నాం, కానీ మనకు మహిమ అంటే తెలియదు కదా, మహిమ గురించి అవగాహన లేదు. కాబట్టి ఇంకా కొంతమంది కొన్ని పదాలు వాడతారు. మీరు కూడా చాలా చర్చిల్లో వాడతారు. ఏం పదాలు చెప్పండి? హల్లెలూయా పదం, హల్లెలూయా అంటారు, ఆమెన్ అంటాం, కృప కలుగును గాక అంటాం, ఆశీర్వాదం మీకు ఆశీర్వాదం కలుగును గాక అంటాం, ఆరాధన అనే పదం వాడతాం, స్తుతి, మహిమ, ఇట్లా పదాలు వాడుతుంటాం మనం. అంటే నేనైతే ఎక్కువగా సమస్త మహిమ దేవునికే చెల్లును గాక అని అంటుంటా. ఎక్కువ సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. కానీ మహిమ అంటే ఏమిటో నాకు సరిగ్గా తెలీదు, మీకు తెలుసుందేమో, కానీ నాకైతే సరిగ్గా తెలియదు. కానీ ఈరోజు వాక్యం ద్వారా మనము మహిమను దేవుడు మనకు తెలియజేస్తాడు. మహిమ అంటే ఏమిటి? మహిమ అంటే ఏమిటి? దేవుడు మనుషులను ఎట్లా మహిమపరుస్తాడు? దేవుడు మనుషులను కూడా మహిమపరుస్తాడు, మనుషులు దేవుని కూడా మహిమపరుస్తారు. మరి మనుషులు దేవుణ్ణి ఎట్లా మహిమపరుస్తారు? మహిమ ఎలా, మనము దేవుని ఎట్లా మహిమపరుస్తాం? మనము దేవుడు మనల్ని ఎట్లా మహిమపరుస్తాడు? మహిమ అంటే ఏమిటి? ఇట్లాంటి కొన్ని విషయాలు మనము ధ్యానించుటకు, దేవునికి మహిమకరంగా మనము ఈరోజు వాక్యాన్ని ధ్యానించి ఆయనకు మహిమకరంగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహిమ అంటే ఏమిటి? మహిమ అంటే మీ ఉద్దేశం ఒకవేళ మహిమ అంటే మీకు సడన్గా ఒక పదం ఒకటి ఎక్కువగా అందరికీ గుర్తొస్తుంది. ఆ పదం మహిమ అంటే ఆయన మహిమ తేజస్సు, మహిమ తేజస్సు అంటారు. అంటే ప్రకాశమైన గొప్ప వెలుగు, అదే మహిమ. ప్రకాశమైన గొప్ప వెలుగు. ఎంత ప్రకాశం అంటే కళ్ళు గుడ్డితనం అయిపోయేంత ప్రకాశమైన గొప్ప వెలుగు, అదే మహిమ. ఇప్పుడు సౌలు మధ్యాహ్న సమయం ముందు గొప్ప వెలుగును చూశాడు, అంటే మహిమను చూశాడు, దేవుని మహిమను చూశాడు. గొప్ప వెలుగు, అదే ప్రకాశమైన గొప్ప వెలుగు అని అనుకుంటాం. కానీ వాస్తవమే. కానీ పరిపూర్ణమైన వాస్తవం మనం గురించి ఆలోచిస్తే దేవుడు మనల్ని కూడా వెలుగుతో నింపి మహిమపరిచాడు. అంటే దేవుని వెలుగు మనం కూడా కలిగి ఉన్నాం. దేవుని జీవము మనకు కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన జీవాధిపతి, మనల్ని కూడా జీవింపజేశాడు. మనము జీవిస్తున్నాం, ఆత్మలో మనము జీవిస్తున్నాం. మరియు ఆయన వెలుగును మనకు కూడా నింపాడు. మనము చీకట్లో లేము, మీరు వెలుగు సంబంధులు అంటాడు. కాబట్టి వెలుగుతో మనల్ని నింపి ఆయన మనల్ని మహిమపరిచాడు అనుకుందాం. మనం వెలుగుతో దేవుని నింపి మహిమపరచలేం కదా. ఇప్పుడు ఒక పదం ఒకటి అర్థం చేసుకుంటే, దేవుడు మనుషులను మహిమపరుస్తాడు, ఓకే. మనుషులు దేవుణ్ణి ఎట్లా మహిమపరుస్తారు? దేవుడు మనుషులను ఎట్లా మహిమపరుస్తారంటే ఆయన వెలుగును మనకిచ్చాడు. మరి మనం కూడా వెలుగుతో దేవుని నింపలేము కదా, అంటే దేవుని మహిమపరచలేము కదా. అంటే మహిమ అనే పదానికి సరైన పదము
మనకు బైబిల్లో 300 సార్లు పైగా రాయబడిందట మహిమ గురించి. మహిమ అనేది మనము దేవుణ్ణి, మహిమ అంటే ఏమిటో, ఇంకా దేవుణ్ణి ఎట్లా మహిమపరచగలమో మనము ఇంకా ఆలోచిద్దాం. దేవుడు ఎవరు అన్నదే ఆయన మహిమ. దేవుడు ఎవరు? ఎంత మనకు దేవుని గురించి తెలుసు, మన తల్లిదండ్రుల గురించి మనకు తెలుసు. అలాగే దేవుని గురించి కూడా మనం తెలుసుకోవాలా. మనం ఎంతసేపు దేవుడు దేవుడు ప్రభువు యేసు అని అంటున్నాం, కానీ ఎంత మనకు ఒక పేపర్లో తీసుకొని యేసు ప్రభు గురించి మీరు రాయండి అంటే 3 లైన్ల కంటే ఎక్కువ రాయలేం. ఆయన మహిమ గురించి రాయమంటే మనకేం తెలియదు, ఆయన గుణలక్షణాలే మనకు తెలియవు. మరి దేవుని మహిమ అంటే దేవుడు ఎవరు అన్నదే ఆయన మహిమ. దేవుని స్వభావము, ఆయన స్వభావం ఏమిటి, ఆయన గుణలక్షణాలు ఏమిటి అనేది ఆయన మహిమ. ఆయన యొక్క ప్రాముఖ్యత, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క శక్తి, ఆయన సన్నిధి, ఆయన మంచితనము, ఇవన్నీ ఆయన గుణలక్షణాలే. దేవుని మహిమ అంటే ఇవన్నీ వస్తాయి. దేవుని స్వభావము, సారాంశము, ఆయన యొక్క ప్రాముఖ్యత, ఆయన తేజస్సు యొక్క ప్రకాశము, ఆయన యొక్క శక్తి ప్రదర్శన, ఆయన సన్నిధి యొక్క వాతావరణము, ఆయన మంచితనము యొక్క వ్యక్తీకరణ. దేవుని మహిమ గురించి ఇవన్నీ కలిపితే, ఆయన గుణలక్షణాలన్నీ కలిపితే అది దేవుని మహిమ. అంతే కదా. దేవుని మహింపరచడం అంటే ఆయన గుణలక్షణాలన్నీ మనము పొగడడం, స్తుతించడం, మహిమపరచడం. ఆయన్ను గుణలక్షణాలతో మనం పొగడ్డము, స్తుతించడము, ఆరాధించడము, ఆయన్ను మహిమపరచడము అని. మరి దేవుని మహిమ ఎక్కడుంది? దేవుని మహిమ ఎక్కడుంది? మొదట్లోనే మనం చెప్పుకున్నాం, సృష్టిలో ఉంది ఆయన మహిమ. సృష్టికర్త యొక్క మహిమను సృష్టి బయలుపరుస్తుందంట. సృష్టికర్త యొక్క మహిమను సృష్టి బయలుపరుస్తుంది. ఎలాగా? దేవునిచే సృష్టించబడిన ప్రతిదీ ఏవేవి కలిగినాయి దేవుని వల్ల అంటే 6 దినాల సృష్టిలో మనకన్నీ తెలుసు. ఆకాశము, భూమి, జంతువులు, ప్రాణులు, తర్వాత చెట్లు, తర్వాత సూర్యుడు, చంద్రుడు, అన్నీ ఆయన దేవునిచే సృష్టింపబడిన ప్రతిదీ ఏదో ఒక కోణంలో ఆయన మహిమను ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు సూర్యుడు కూడా దేవునికి మహిమపరుస్తున్నాడు. సూర్యుడు వెలుగివ్వడం ద్వారా. చంద్రుడు కూడా మహిమపరుస్తున్నాడు. చెట్లు కూడా మహిమపరుస్తున్నాయి. ప్రకృతి అంతా మహిమపరుస్తుంది. ఆయన సృష్టి దేవుని యొక్క మహిమను బయలుపరుస్తుంది. చరిత్రలో దేవుడు విభిన్న రీతులలో ఆయన మహిమను బయలుపరుస్తూ వచ్చాడు. దేవుడు కూడా ఆయన మహిమను బయలుపరుస్తూ వచ్చాడు కొన్ని రీతుల్లో. ఎక్కడెక్కడ బయలుపరిచాడంటే, ఎక్కడెక్కడ బయలుపరిచాడు? ఆయన మహిమను అంటే మొట్టమొదట ఆదికాండము 3:8 ఒక మాట ఉంటుంది. ఆదికాండం 3:8 ఏదైనా తోటలో ఆయన మహిమను ఆయన బయలుపరిచాడు. అంటే ఆదాము అవ్వలకు బయలుపరిచాడు ఏదైనా తోటలో. మొట్టమొదట అదే ఏదైనా తోటలో. రెండవది నిర్గమకాండము 40:33 ఒక మాట ఉంటుంది. 33 నుంచి 38 వరకు చదివితే అందులో ప్రత్యక్ష గుడారంలో ఆయన మహిమను కనబరుస్తాడు. ప్రత్యక్ష గుడారం. మూడవది, మొదట ఏదైనా తోట, 2 ప్రత్యక్ష గుడారము, మూడవది ఆయన మహిమను బయలుపరిచింది ఎక్కడ అంటే మూడవది సొలొమోను దేవాలయంలో. తరువాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన మహిమను బయలుపరిచాడు. యేసుక్రీస్తు ద్వారా 1వ అధ్యాయం 14 వచనము, యోహాను సువార్త 1:14. ఎలాగంటే ఆయన మనిషి రూపం ధరించుకొని
మహిమ చదవండి 1:14. వాక్యము సరి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొట్టిమి. యేసుక్రీస్తు ద్వారా ఆయన మహిమను కనుగొన్నాం మనము. ఇప్పుడు ఆయన మహిమ ఎక్కడుంది? ఓవరాల్గా ఆలోచిస్తే మొత్తము దేవుడు ఇప్పుడు ఒక దానిలో అన్నీ పెట్టేశాడండి. అదే సంఘం. అన్ని సంఘంలో ఉన్నాయి. యేసుప్రభు యొక్క మొత్తం యేసుప్రభు యొక్క ప్రణాళిక అంతా ఇప్పుడు సంఘం ప్రస్తుతము సంఘం ద్వారా ఆయన మహిమను బయలుపరుస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:21-22 చదవండి. ఎఫెసీ పత్రిక 2:21-22. ఎఫెసీ పత్రిక చక్కగా అమర్చి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. 22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. సంఘం అంటే గోడలు కాదు, రాళ్ళు కాదు. సజీవ సంఘం మనమే ఆయన సంఘం. కాబట్టి మనమే ఆయన దేవాలయము. కాబట్టి సంఘము ద్వారా ఆయన మహిమను బయలుపరుస్తున్నాడు. ఏదైనా తోటలో బయలుపరిచాడు, ప్రత్యక్ష గుడారంలో బయలుపరిచాడు, సొలొమోను దేవాలయంలో బయలుపరిచాడు, యేసుక్రీస్తు ద్వారా తన మహిమను బయలుపరిచాడు. ప్రస్తుతము సంఘం ద్వారా ఆయన మహిమను బయలుపరుస్తూ ఉన్నాడు. సంఘముగా ఉంది, భూమి మీదనే ఎత్తబడేంత వరకు సంఘము ద్వారా ఆయన మహిమను బయలుపరుస్తూ ఉంది సంఘం. కాబట్టి ఈరోజు ఒక చోట సంఘం లూథరన్ చర్చి నరసాపురం అంట. 2 వర్గాలుగా పాస్టర్లు 2-3 ఉంటారు కదా. ఈ పక్క పాస్టర్, ఆ పక్క పాస్టర్ ఇద్దరు మేము ప్రార్థన చేస్తామని మొత్తము 2 వర్గాల్లో యుద్ధం జరిగింది ఈరోజు. అది వీడియోలు తీసేసి పెట్టేసినారు యూట్యూబ్లో. ఇట్లా సంఘాన్ని చూస్తే దేవునికి ఎంత బాధ కదా. పాస్టర్లు ప్రార్థన కోసం కొట్లాడుకోవడం, మేము చేస్తామని వీడియో కూడా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఈరోజు భయంకరమైన సంఘం ఎలాగుందంటే సంఘము లోకం వచ్చి సంఘంలో ఉంది. ఈరోజు సాతాను పెట్టేశారు లోకాన్ని. సంఘం బయట ఉండాల్సిన లోకము సంఘంలోకి తెచ్చేసింది సాతాను. సంఘములో ఈరోజు ఆయన ప్రస్తుతం సంఘము ద్వారా ఆయన మహిమను బయలుపరుచుకుంటూ సంఘం కూడా ఏ విధమైన బోధలు అయిపోయినాయి. సంఘము ఈరోజు దేవుడు ఆ సంఘంలో నుంచి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. యెరూషలేములో నుంచి దేవుడు వెళ్ళిపోయినాడు తెలుసా. యెరూషలేములో దేవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘం ద్వారా మళ్ళీ తన మహిమను బయలుపరుస్తూ ఉన్నాడు. కానీ మనం ఎత్తబడే సంఘంలో ఉండాలి, సార్వత్రిక సంఘంలో ఉండాలి. ఈరోజు సంఘం కూడా ఆ అడ్మినిస్ట్రేషన్ల వల్ల సాతాను అక్కడ క్రియ జరిగించి సంఘాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసిందని మనం గమనించాలి. ఓకే, తర్వాత దేవుడు తన మహిమను ఏ రూపాల్లో ప్రత్యక్షపరుచుకున్నాడు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన మహిమను ప్రత్యక్షపరుచుకున్నాడు కదా. ఏ రూపాలంటే నిర్గమాకాండము 24:17. నిర్గమాకాండము 24:17లో యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. ఎలా కనిపించింది మహిమ? దహించు అగ్ని ఆ కొండ నడుమ. కాబట్టి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు తన మహిమను. రెండవది నిర్గమ 19:9లో ఒక మాట ఉంటుంది. నిర్గమాకాండము 19:9.
యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బులతో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, చాలండి. ఏ మబ్బులతో? కారు మబ్బులతో. మబ్బులో ఆయన తన ప్రత్యక్షపరుచుకున్నాడు, మబ్బులో. మూడవది కీర్తన 29:3. కీర్తన 29:3. యెహోవా స్వరము కలుముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గద్దించుచున్నాడు. మహిమగల దేవుడు ఉరుము వలె, ఉరుము వలె, ఉరుములాగా ఆయన తన మహిమను బయలుపరుచుకున్నాడు. ఇంకొకటి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాల్లో, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. చాలు చాలు. ధూపము, ధూపము, ధూపం అంటే ఏంది అర్థము? ధూపం అంటే ఏంది? పొగ, పొగ. కాబట్టి మహిమను పొగ రూపంలో ధూపములాగా కనిపించింది. లూకా 2:9 మీకు తెలుసు కదా, లూకా 2:9 ప్రకాశమైన వెలుగు, లూకా 2:9 ఉంటుంది. ప్రకాశమైన వెలుగు. యేసు ప్రభు పుట్టుకప్పుడు ప్రకాశమైన వెలుగు కనబడిందంట. ఇవి దేవుడు తన మహిమను ప్రత్యక్షపరిచిన రూపాలు. ఎక్కడ ప్రత్యక్షపరిచాడు చదువుకున్నాం. ఏదైనా తోటలో, ప్రత్యక్ష గుడారంలో, సొలొమోను దేవాలయంలో, యేసుక్రీస్తు ద్వారా. ఇవన్నీ మీకు తెలుసు కదా. ప్రత్యక్ష గుడారంలోకి వచ్చాడు ఆయన. గుడారంలోనికి మేఘంలో నుంచి కిందికి దిగాడు ఆయన. కెరూబుల మధ్య నుంచి మాట్లాడాడు. తర్వాత ఏదైనా తోటలో ఆదామవ్వడితో కనబడ్డాడు. మరి యేసుక్రీస్తు ద్వారా భూమి మీదకి కూడా వచ్చాడు. సంఘంలో ఈరోజు తన మహిమను కనబరుస్తూ ఉన్నాడు. ఇవి తర్వాత ఆయన రూపాలు, ఏ రూపాల్లో మహిమను ప్రత్యక్షపరిచాడంటే దహించు అగ్నిగాను, మబ్బుగాను, ఉరుముగాను, ధూపము అంటే పొగగాను, ప్రకాశమైన వెలుగుగాను తన మహిమను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. పరలోకములో దేవునికి మహిమయే వెలుగుగా ప్రకాశిస్తుంది. పరలోకంలో సూర్యుడు ఉండడు. ఎందుకంటే సూర్యునితో పని లేదు. సూర్యుడు భూమికి మాత్రమే, పరలోకానికి సూర్యుడు అవసరం లే. దేవుడే వెలుగై ఉన్నాడు. ఆడ దేవుని మహిమయే వెలుగుగా ప్రకటన గ్రంథము 21:23 చదవండి. ప్రకటన 21:23. ఆ పట్టణమును ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. చాలా మంది అడుగుతారు, 4వ రోజు కదా సూర్యుడిని దేవుడు చేసింది, మరి 4 రోజుల ముందురంతా ఎలా వెలుగు ఎలాగ ఉంది అని వీళ్ళు అన్యులంతా ప్రశ్నలు వేసి బైబిల్ని తప్పు పట్టేదానికి ప్రశ్న వేస్తారు. వాళ్ళకి ఈ మాట చెప్పాలా? పరలోకములో దేవుని మహిమయే వెలుగుగా ఉంది. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడైన అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపమై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తులో దేవుని మహిమ అత్యున్నతముగా కనిపిస్తుందండి. ఎవరిలో దేవుని మహిమ కనిపిస్తుందంటే యేసుక్రీస్తులోనే కనిపిస్తుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. బైబిల్లో హెబ్రీ పత్రిక 1:3 ఉంటుంది. ఆయన ఎవరు? యేసు ప్రభు ఎవరు అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవుని మహిమ యొక్క తేజస్సు యేసు ప్రభు. ఎలాగంటే అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి
జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. 2 కొరింథీ 4:5-6లో ఉంటుంది అన్నమాట. ఏమంటుందంటే, అంధకారంలో నుంచి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు. మహిమను గూర్చిన జ్ఞానం ఎవరిలో ఉందంట? యేసుక్రీస్తులో ఉంది. అది వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. కాబట్టి లోకమునకు వెలుగై ఉన్న ఆయన దేవుని స్వభావమును ప్రజ్వలింపజేస్తున్నాడు. లోకమునకు వెలుగై ఉన్న ఆయన ఎవరు? లోకమునకు వెలుగై ఉన్న దేవుని యొక్క స్వభావమును యేసు ప్రభు ప్రజ్వలింపజేస్తున్నాడు. ఇంకా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు కనుక దేవుని మహిమను మనము అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభు రాకుంటే దేవుని మహిమ గురించి మనకు తెలిసేదే కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మహిమను మనము అర్థం చేసుకోగలము. ఆ వాక్యము ఏది? 1:14 యోహానులో వాక్యము. యేసు ప్రభు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం అంటే యేసుక్రీస్తు. అది దేవుని మహిమ యేసుక్రీస్తులో ఉండి ఆ మహిమ ఏం చేసింది? ఆ వాక్యం అంటే పరలోకంలో దేవుని యొద్ద ఉన్న వాక్యం. ఆ వాక్యం అంటే పరలోకంలో దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. 33 సంవత్సరాలు మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనము కనుగొంటిమి. క్రీస్తులో దేవుని మహిమను మనము చూశాం. ఆయన దేవుడు గనక ఆయన కలిగి ఉన్న మహిమ సహజమైన మహిమ. దానికి మనము ఏమీ కలపలేము, ఏమీ తీయలేము. అయితే ఆయన మహిమను గుర్తించాలని, ప్రకటించాలని, ఆయన మహిమను స్తుతించాలని, ఆయన మహిమను ప్రతిబింబం చేయాలని, ఆయన మహిమ కొరకు జీవించాలని మనం ఆజ్ఞాపింపబడ్డాము. మనల్ని దేవుడు ఏం చేయమన్నాడు చెప్పండి? ఆయన్ను మీరు మహిమపరచండి, ఇంకా ఆయన గురించి ప్రకటించండి, ఆయన మహిమను గుర్తించండి, ఆయన మహిమను ప్రతిబింబింపచేయండి. మనం కూడా ఆయన మహిమను ప్రతిబింబింపజేయాలంట మన జీవితంలో. అంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగై ఇతరులను వెలిగించాలి, ఆయన మహిమ కొరకు జీవించాలి అని ఆజ్ఞాపింపబడినాం. ఆయన మహిమ కొరకు మనము జీవించాలని ఆజ్ఞాపింపబడినాం. మనం ఎందుకు దేవుడు కలుగజేశాడంటే దేవుని మహింపరచడానికి మనల్ని కలిగించాడు దేవుడు. అదే ఆన్సర్. కాబట్టి సమస్తమును ఆయనే సృష్టించారు గనుక ఆయన అర్హుడు.